పాటల ద్వారా దేవుని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకే మహిమ. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆదికాండం 11వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి ఆదికాండం 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. మొదటి నుండి 9 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశమందొక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుసు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. చిన్న ప్రార్థన చేద్దామండి. దయచేసి తలొంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ గ్రామానికి మీరు మమ్మలను నడిపించారు. మీ స్వరక్తమించి సంపాదించిన సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సమయంలో మీ లేఖన భాగాలు మేము ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడండి. అవసరమైన సంగతులు మీరే బోధించాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి, మనం చదువుకున్న ఈ భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆదికాండాన్ని ఇది ప్రారంభాల గ్రంథము అని పిలుస్తారు. ఎందుకు ప్రారంభాల గ్రంథము అంటే, అన్నిటికీ ప్రారంభం ఇదే. సృష్టిని గురించి కానీ, పాపం ఎలాగూ ప్రారంభించబడిందో, పాపం ఎలాగూ ఆజ్ఞను అతిక్రమించారో, ఈ జలప్రలయం రావడం, వీటన్నిటి గురించినటువంటి వివరాలు ఈ మొదటి గ్రంథంలో మనం చూడవచ్చు. అందుకే దీన్ని ప్రారంభాల గ్రంథము అంటారు. అన్నిటికీ ప్రారంభాల గ్రంథము ఆదికాండం. ఇందులో ప్రధానంగా 4 వ్యక్తులు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు ఈ ఆదికాండంలో కనబడతారు. ఒకటి, దేవుడు ఎవరికైనా పరిచయం చేసుకోవాలంటే 3 వ్యక్తులను ఆయన ప్రధానంగా చెప్తాడు. ఎవరు చెప్పండి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎంత మంచి అనుభవం! దేవుడు ఒక వ్యక్తికి పరిచయం చేసుకోవడానికి ఈ వ్యక్తుల పేరును దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. కేరాపు అడ్రస్ చెప్తున్నాడు అనమాట. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను అని మాట్లాడుతున్నాడు. వారితో పాటు మరొక శ్రేష్టమైనటువంటి ఒక భక్తి గల ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు కూడా ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. ఆయన యోసేపు. కనుక ఈ గ్రంథంలో ప్రధానంగా 4 వ్యక్తులను గురించినటువంటి వివరాలు ఎక్కువగా రాయబడ్డాయి. వారి గురించిన సమాచారం, వారి గురించినటువంటి వివరాలు రాయబడ్డాయి. మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో 11వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే, జలప్రలయం తర్వాత
భూమి మీద ఉన్నటువంటి వారందరూ చనిపోయినప్పుడు తిరిగి వారు మరొక నోవాహు కుటుంబంలో నుండి 3 కుమారుల ద్వారా జనాభా విస్తరించిన తర్వాత, అనేకులుగా విస్తరించిన తర్వాత వారికి వచ్చిన ఒక ఆలోచన, ఏమని ఆలోచన చేశారంటే, మనం దేశమంతటా చెదిరిపోకుండా ఉండు నిమిత్తం ఒక గోపురం కట్టుకుందాం అనుకున్నారు. ఏం కట్టుకుందాం అనుకున్నారు చెప్పండి? ఒక గోపురం కట్టుకుందాం. ఎందుకంటే మనకు రాళ్ళకు బదులుగా ఇటుకలు ఉన్నాయి, మట్టికి బదులుగా మట్టి కీలు మనకుంది. ఇవన్నీ కూడా మన దగ్గర వస్తువులు ఉన్నాయి, తయారు చేయగలం మనము. కనుక మనం ఒక గోపురం కట్టుకుందాము. అసలు ఎందుకు కట్టుకుంటున్నారు గోపురము అనేది అక్కడ రాయబడింది. ఎందుకు కట్టుకుంటున్నారు అంట చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 4వ వచనంలో, మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. ఎందుకు కట్టుకుంటున్నారంటే చెప్పండి? వారు ఏం సంపాదించుకోవాలని చెప్పండి? పేరు సంపాదించుకోవాలని. ఇది చాలా అందరికి ఇష్టమైన మాట, లోకానికి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమి సంపాదించుకోవాలని? పేరు సంపాదించుకోవాలని. వీరు కూడా ఒక గోపురం కట్టుకుంటున్నారు. ఏ ఉద్దేశం చెప్పండి? పేరు సంపాదించుకోవాలని. దానికి బాబేల్ అనే పేరు కూడా ఉంది అన్నమాట. బాబేలు అంటే వారి భాషలో దేవుని ద్వారం అని అర్థం. బాబేల్ అంటే దేవుని ద్వారం, అంటే ఎత్తైన స్థలంలో దేవుడు ఉంటాడని, ఒక శిఖరం కట్టుకుంటే అక్కడ దేవుడు ఉంటాడని వారి ఉద్దేశం. ఇంకో మాట కూడా రాయబడింది. బాబేలు అంటే అర్థం ఏంటంటే తారుమారు లేకపోతే గందరగోళం అని కూడా ఉందన్నమాట. ఈ 2 అర్థాలు ఉన్నాయి. వారు పేరు సంపాదించుకోవడానికి కారణం ఏంది అంటే, దేవుడు ఎత్తైన స్థలంలో ఉండాలి, అది దేవుని ద్వారమని వారు పెట్టుకున్నారు. పేరు సంపాదించుకొని తర్వాత వారు గందరగోళ పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. మొత్తానికి దేవుడు వారి ఆలోచన తారుమారు చేశాడు. ఎందుకు దేవుడు కట్టుకుంటే ఎందుకు వద్దని చెప్పాడు చెప్పండి? ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉద్దేశం ఎందుకు దేవుడు వారి భాషను ఎందుకు తారుమారు చేయవలసి వచ్చింది చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే వీరు అనుకున్నారు చెదిరిపోకుండా ఉండేదాని కొరకై గోపురం కట్టుకోవాలనుకున్నారు. దేవుడు ఏమంటున్నాడు? భూమిని నిండించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశం. వీరి ఆలోచన ఏంటంటే ఒకే స్థలంలో మనం ఉండిపోవాలి, చెదిరిపోకుండా ఈ యొక్క గోపురం చూసుకొని ఇక్కడే ఉండాలి, గోపురం చుట్టే మనం ఉండిపోవాలని వారి ఆలోచన. అయితే దేవుని ఉద్దేశం ఏముందంటే ముందుగానే చెప్పాడు ఆయన, భూమిని నిండించండి, భూమిని నింపండి అనే మాటను తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ లోకములో మానవుడు ప్రయాస అంతా కూడా ఒకటే, పేరు సంపాదించుకోవాలి. ఈ లోకంలో మానవుడు పేరు సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నాడు. ఇక్కడనేమో 11వ అధ్యాయంలో పేరు సంపాదించుకుందామని వాళ్ళు అనుకుంటుంటే, దేవుడు అబ్రాహామును గురించి ఒక మాట చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం చూడండి దయచేసి, 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అక్కడనేమో వారు పేరు సంపాదించుకుందాం అనుకున్నారు దేవుడు లేకుండా. ఇక్కడ దేవుడు అబ్రహామును ఏమంటున్నాడంటే నీ నామమును గొప్ప చేయుదును, నీ పేరు గొప్ప చేస్తా అంటున్నాడు. ఈ లోకములో దేవుడు లేకుండా, వినండి జాగ్రత్తగా, ఈ లోకములో దేవుడు లేకుండా పేరు సంపాదించుకున్నా అది శూన్యమే. అబ్రహాము దేవుని కలిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు నీ నామమును గొప్ప చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఎంత మంచి అనుభవం అండి. దేవుడు లేకుండా ఏమి సంపాదించుకున్నా, దేవుడు లేకుండా ఏమి కలిగి ఉన్నా అన్ని వ్యర్థమే. మేడున్న మీదున్నా, పెద్ద గద్దె మీద నీ ఉన్నా, నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. నీలో యేసన్న లేకున్నా
నీకున్నదంతా సున్నా. ఇక్కడ వారు అనుకున్నారు, మేము బాబేలు గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అనుకున్నారు. అబ్రహామును ఏమంటున్నాడంటే, దేవుడు నీ నామమును గొప్ప చేస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన జాతులకు అబ్రహాము మూల పురుషుడిగా ఉన్నాడు. అందును బట్టి అబ్రహాము పేరును దేవుడు గొప్ప చేశాడు. ప్రియులారా వినండి, దేవుడు మన పేరును గొప్ప చేయడం ముఖ్యమా, లేకపోతే దేవుడు లేకుండా మనమే గొప్ప చేసుకోవడం ముఖ్యమా? చూడండి, దేవుని కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా విషయాలు మనకున్నాయి, అయితే అర్థం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కూడా ఏమంటున్నాడు చూడండి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం. పట్టణమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. నెబుకద్నెజరు కూడా ఒక కట్టడాన్ని కట్టాడు, బబులోను సామ్రాజ్యాన్ని కట్టాడు. ఇది నేను కట్టినది కాదా అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, నెబుకద్నెజరు అడవికి పంపించి గడ్డి తినలాగా మార్చివేశాడు. అంటే దేవుడు లేకుండా ఒక వ్యక్తి ఏది చేసినా వ్యర్థమే. మానవుడు దేవుని కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైంది. దేవుడు లేకుండా మనం చేసిన ప్రయాస అంతా కూడా వ్యర్థమే ప్రియులారా. అయితే నేను ఒక 3 విషయాలు చెప్పి రాత్రి ముగించే ప్రయత్నం చేస్తాం. మనం ఏమి సంపాదించుకోవాలి, బైబిల్ గ్రంథం మనకేం చెప్తుంది. ఇక్కడ వీరేమో పేరు సంపాదించుకోవాలనుకున్నారు, తర్వాత పేరు ప్రఖ్యాతాల కొరకై ప్రయాసపడ్డారు. అసలు ఒక వ్యక్తి ఈ భూలోకంలో ఉండగా ఏమి సంపాదించుకుంటే అది ధన్యతగా ఉంటుందో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. ఏమి సంపాదించుకోవాలంటే చెప్పండి, అన్యాయపు సిరి వలన మనం ఏమి సంపాదించుకోవాలి? దేవుని కొరకై ప్రజలను సంపాదించుకోవాలి. దేవుని మార్గములో నడవడానికి వారిని సంపాదించుకోవాలి. మన ద్వారా ఏమైనా కొన్ని ఆత్మలను రక్షించబడినాయా? అన్యాయపు సిరి వలన. ఇది డబ్బును ఎందుకు అన్యాయం అని చెప్పాడు? సిరి అంటే డబ్బే కదండి. ఈ సిరిని ఎందుకు అన్యాయం అన్నాడు చెప్పండి? ఇది మానవుని భ్రమపరుస్తుంది. ఫిలిప్పీ పత్రికలు కూడా చూస్తాం మనం. చాలా విషయాలు అక్కడ 4వ అధ్యాయంలో రాయబడినాయి అన్నమాట. ధనాన్ని గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు రాయబడినాయి. కొందరు ఆశించి, ధనాపేక్షను ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి వారు తమకు తాముగా పుడుచుకొని చనిపోయారు అనే విషయాలు రాయబడినాయి. కనుక ప్రతి విశ్వాసి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, దేవుని ఎరిగిన వారు ముందు సంపాదించుకోవాల్సింది ఏంటంటే, అన్యాయపు సిరి వలన దేవుని కొరకై ప్రజలను సంపాదించాలి, దేవుని కొరకై ఆత్మలను సంపాదించాలి, ప్రభు నిమిత్తమై ఆత్మల సంపాదకునిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇంకేమి సంపాదించుకోవాలో చూడండి. ఓషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఓషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండని. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఆయనను అనుసరించుదాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకై ఆయనను అనుసరించుదాము రండి. ఒకటి, దేవుని కొరకై ఆత్మలను సంపాదించాలి. రెండవది, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఎన్నో రకాలైన జ్ఞానాలు ఉన్నాయి, కానీ దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడం ఎంతైనా మంచిది. సామెతల గ్రంథంలో చాలా సందర్భాలు రాయబడింది, నీ సంపాదన అంతా ఇచ్చి ఏమి సంపాదించుకోవాలని రాయబడింది? జ్ఞానము సంపాదించుకోవాలి. విశ్వాసి ఒకటి
దేవుని కొరకై ఆత్మలు సంపాదించేవారిగా ఉండాలి. ఒక సేనాదయం పట్టినవాడు 10 గ్రామాలకు వెళ్ళి దెకపోలంతా వెళ్ళి ప్రకటించాడు. సమరయ స్త్రీ ఆ గ్రామానికి వెళ్ళి తనకు చేసినవన్నీ చెప్పినప్పుడు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. దేవుని కొరకై మనము సంపాదించే వారంగా ఉండాలి. ప్రభు కొరకై ఆత్మలను సంపాదించే వారుగా ఉండాలి. ఇక రెండవది, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుడి అని చూస్తున్నాం. ఇక మూడవ విషయం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసములనైన నీతి అనగా దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలు అంటున్నాడు క్రీస్తును సంపాదించుకున్నాను అంటున్నాడు. పై వచనాలనేమో నేను నష్టపుచ్చుకున్నాను, నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. లోకములో ఉన్న వాటిని దేవుని కొరకై నష్టపోయాడు. పౌలు ఎలాంటి వాడు? ముందు విషయాలు మనం చూసినప్పుడు పౌలు ఎలాంటి వాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసములన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పౌలు ముందుగా ఎలాంటి వాడు చెప్పండి? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత సంఘమును హింసించినవాడు, అపరిమితముగా హింసించినవాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు క్రీస్తును సంపాదించుకున్నాడు. ఒక దూషకుడు, ఒక హింసకుడు, హంతకుడు, భయంకరంగా సంఘమును హింసించిన వాడు దేవుని సంపాదించుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా, ఏమి కలిగి ఉన్నా అన్ని ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళవలసిందే. ఈ లోకము ఎవరికి శాశ్వతము కాదు. ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు. పౌలు గొప్ప ధనవంతుడే, మత ప్రవిష్టుడు, మత నిష్ఠ కలిగిన వాడు, ధర్మశాస్త్రానంతా క్షుణ్ణంగా చదివినవాడు, గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నవాడు. చెప్తున్నాడు, నాకు లాభకరములు ఏవేవి లాభకరములై ఉన్నావో నేను దేవుని కొరకై నష్టం చేసుకున్నాను. ఎందుకు నష్టం చేసుకున్నాడు చెప్పండి? ఎందుకు నష్టపోయాడు పౌలు? ఎందుకు నష్టపోయాడు చెప్పండి? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దాంట్లో నష్టపోయాడంటే కారణం ఏంటి? ఇప్పుడు పౌలు ఎందుకు నష్టపోయానని చెప్తున్నాడు? ఆయన ముందు దేవుడున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రభువును కలిగి ఉండడానికి, దేవునిని బట్టి సమస్తాన్ని నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు లేకుండా ఈ రాత్రి ప్రేమైన సోదరి సోదరులారా, దూరము నుండి వింటున్న వారులారా, ఆలోచించండి. దేవుడు లేకుండా ఈ లోకములోనూ మనుగడ సాగించలేం. దేవుడు లేకుండా ఎంత కలిగి ఉన్నా అవన్నీ వ్యర్థమే. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. మనకు తెలుసు ఆ సందర్భాలు. 25వ వచనంలో ధనవంతుడు లాజరు ఉన్నాడు. లాజరు దరిద్రుడే, కానీ దేవుని ఎరిగినవాడు, దేవుని సంపాదించుకున్నవాడు. ఈ ధనవంతుడు ధనముంది కానీ, ఐశ్వర్యం ఉంది, కావలసిన వస్త్రధారణ ఉంది, సుఖాన్ని అనుభవిస్తున్నాడు, కానీ అతని జీవితంలో ఎవరు లేరు చెప్పండి? దేవుడు లేడు. భూమి మీద ధనవంతుడే, భూమి మీద ఐశ్వర్యవంతుడే, భూమి మీద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడే. దేవుడు లేని కారణాన్ని బట్టి పాతాళములో బాధపడుతున్నాడు, నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని కలిగి ఉండడం
ఎంతో గొప్ప ధన్యత. పౌలు అంటున్నాడు, ఎంత మంచి మాట అంటున్నాడండి. నేను క్రీస్తును సంపాదించుకున్నాను, ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక నేను క్రీస్తును సంపాదించుకున్నాను, దేవుని సంపాదించుకున్నాను. ఏది ముఖ్యం చెప్పండి? మార్క్సు వార్తలో రాయబడింది 16వ అధ్యాయంలో మార్క్సు వార్తలో ఒక మాట రాయబడింది. ఏం రాయబడిందంటే 8వ అధ్యాయం 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? ఏం సంపాదించుకున్నాడో చెప్పండి. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఎవరు లేరు? దేవుడు లేడు. సర్వలోకము సంపాదించుకున్న దేవుడు లేకపోతే ఆ జీవితం వ్యర్థం ప్రియులారా. అందుకే వారు బాబేలు గోపురం కట్టుకున్నప్పుడు వారు అనుకున్న ఆలోచన ఒకటే, సృష్టికర్తైన దేవుని తెలుసుకోవాలని కాదు, సృష్టికర్తైన దేవుని నమ్మాలని కాదు, కానీ వారి ఆలోచన అంతా ఒకటే, పేరు సంపాదించుకుందాము. ఈ లోకంలో మనం సంపాదించుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని కొరకై ఆత్మలను సంపాదించే వారికి ఉండాలి. ఇక రెండవ సంగతి ఏంటంటే, మనం ఏం సంపాదించుకోవాలి చెప్పండి? ఒకటి, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలి. రెండవది ఏం సంపాదించుకోవాలి? మర్చిపోయారా? స్నేహితులు. అదే కదా ఆత్మలు. జ్ఞానము సంపాదించుకొనుడి. ఇక మూడవ సంగతి ఏం రాయబడింది చెప్పండి? క్రీస్తును సంపాదించుకోండి, దేవుని సంపాదించుకోండి. అందుకే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు చూడండి, 32వ కీర్తనలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. ఒకసారి 32వ కీర్తనలో దావీదు చెప్తున్న మాట చూడండి. 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రభువును సంపాదించుకుంటాడు చెప్పండి? దేవుని ఒక వ్యక్తి ఎప్పుడు సంపాదించుకుంటాడు? ఎప్పుడు సంపాదించుకుంటాడు? కీర్తన ప్రకారం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని సంపాదించుకుంటాడు? క్రీస్తుని ఎప్పుడు సంపాదించుకుంటాడంటే, పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు, పరిహారము నొందినప్పుడు, పాపము నుండి కడగబడినప్పుడు, దోషము నుండి కడగబడినప్పుడు. నువ్వు ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా పాపములో ఉండి చనిపోతే వెళ్ళే స్థలం భయంకరమైన నరకం. రోమపత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది గల, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణము. మరణం అంటే దేవునికి శాశ్వతంగా దూరం కావడం. ఈ లోకంలో నువ్వు దేవుని సంపాదించుకోవడం అంటే పాపము నుండి విడుదల పొందడం, పాప క్షమాపణ పొందడం. మానవుడు జన్మతా కర్మః పాపి ఉన్నాడు. ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ జాతికి సంబంధించిన వారైనా ప్రతి మానవుడు పాపములో పుట్టాడు, పాపములో జీవిస్తున్నాడు, చివరికి పాపములో మరణిస్తున్నాడండి. అయితే ఈ పాపమును తీసివేయట కొరకై 2024 సంవత్సరాల క్రితం పరలోకం నుండి భూలోకానికి యేసుక్రీస్తును దేవుడుగా, ఆయన సశరీరుడుగా భూలోకానికి దిగి వచ్చాడు. పౌలు దమస్కు మార్గములో పౌలును ప్రభు దర్శించాడు. దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఇలాంటి వ్యక్తిని ప్రభు తన జీవితాన్ని మార్చగలిగాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై తలపైన ముండ్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి. ప్రియులరా, ఇంకా ఈ రాత్రి దేవుని ఎరగని వారు ఎవరైనా ఉంటే నీ సంపాదన ఏమనుకుంటున్నావు? అందుకే మానవులు ఏమని ఆలోచన చేస్తారంట? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మనుషులు ఏమనుకుంటున్నారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి.
ఏమనుకుంటాడు చెప్పండి? ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మానవుడు ఏమి సంపాదించుకోవాలి, ఏమి తెచ్చుకోవాలి, ఏమి కలిగి ఉండాలి, ఎన్ని అంతస్తులు కట్టుకోవాలి, ఇదే ఆలోచన అన్నమాట. మా గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు, చాలా గొప్ప ధనవంతుడు. 6 గ్రామాలకు వడ్డీకి ఇచ్చేవాడు డబ్బులు. ఇక ఆయన చాలా ధనం సంపాదించాడు, 100 ఎకరాలు సంపాదించాడు. చివరికి ఆయనకిచ్చినటువంటి ఆ పరిస్థితులు ఏంటంటే చాలా భయంకరమైనటువంటి అనారోగ్యానికి గురైపోయాడు. అయితే ఆయనకు 50 సంవత్సరాలు కాగానే తినడానికి భోజనం కూడా తినకూడదు, కేవలం లిక్విడ్ మాత్రమే ఆహారము తీసుకోవాలి. భయంకరమైన మరణానికి కొని తెచ్చుకున్నాడు. ఎంతో సంపాదన ఉంది, కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత బంగారు ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ అతని ప్రాణాన్ని ఏది కూడా రక్షించలేదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూడండి, 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? అంటే ఈ లోకంలో దేవుని సెలవు లేకుండా ఏ మానవుడు భోజనం చేసి సంతోషించడం అసాధ్యము. చివరికి భయంకరమైన చావును కొని తెచ్చుకున్నాడు. ధనముంది, అన్నీ ఉన్న, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ తన ప్రాణాన్ని ఏది కూడా రక్షించలేదు. అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? ఈ రాత్రి నువ్వు ఏమున్నా లేకపోయినా, నిరుపేదవాడవైనా పర్వాలేదు, దీనస్థితిలో ఉన్నా పర్వాలేదు, ప్రభువును సంపాదించుకో, క్రీస్తును సంపాదించుకో. ప్రభువును సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తన అతిక్రమములకు పరిహారమును ఉండాలి, పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి. నువ్వు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగితే నువ్వు అప్పుడే ధన్యుడవు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన మనకు అనుగ్రహించెను. పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపి ఆయన మనకు అనుగ్రహించాడు. అయితే ఆయన అనుగ్రహించడానికి గల కారణం ఏంటంటే 7వ వచనంలో, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ. ఒక వ్యక్తి ఈ లోకంలో ఎప్పుడు ధనవంతుడంటే పాప క్షమాపణ కలిగినప్పుడు. ఈ లోకంలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారో ప్రపంచంలో అంటే దేవుని ఎరిగిన వారు. వారు ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దేవుని నువ్వు సంపాదించుకోవాలి. అయితే లూకా సువార్తల 19వ అధ్యాయంలో జక్కయ్య సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి అన్ని ఇచ్చి ఒట్టి చేతులతో నిలబడినాడు. ఆయన ఏమి సంపాదించుకున్నాడు చెప్పండి? దేవుణ్ణి సంపాదించుకున్నాడు. కనుక ఈ లోకంలో దేవుని నువ్వు సంపాదించుకోలేకపోతే, ప్రభును నువ్వు సంపాదించుకోలేకపోతే ఎన్ని ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చి మనందరి కొరకై కల్వరి శిలువలో ఆయన యజ్ఞ పశువుగా, బలి పశువుగా మారిపోయాడు. తలపైన ముండ్ల కిరీటం, చేతులలో చీలలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో పొడగాటి మేకులు కొట్టబడ్డాయి. ఆయన దేహమంతా రక్తసిక్తమైపోయింది. పౌలు జీవితం మారడానికి ప్రభు యొక్క రక్తాన్ని ధారపోశాడు. అనేకుల కొరకై చిందించాడు మన ప్రభువారు. చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రభు 40 రోజులు కనబడి 500 మందికి సహోదరులకు పైగా కనబడి ఆయన
ఆరోహణమైపోయినాడు. ఆయన మరలా ఒకరోజు రాబోతున్నాడు. పౌలు దేవుని కొరకై నష్టపోయాడు. నాకు దేవుడు కావాలి, ఈ లోకంలో ఏది నష్టపోయినా పర్వాలేదు, దేవుడు లేకుండా నేను ఏమి కలుగున్నా వ్యర్థం అనుకున్నాడు. పౌలు అలాంటి వ్యక్తి, హింసకుడు, హానికరుడు, హంతకుడైన అలాంటి వ్యక్తిని మార్చడానికి ప్రపంచంలో ఏది పనికి రాలేదు. అతని జీవితాన్ని మార్చడానికి ఏ వస్తువు పనికి రాలేదు. అతని జీవితంలో పరివర్తన తీసుకురావడానికి ఏ వ్యక్తి పని చేయలేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడే ఆయన జీవితాన్ని మార్చాడు. దమస్కు మార్గంలో ఆయన జీవితాన్ని మార్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి వింటున్న వారులారా, ఆలోచన చేయండి. నువ్వు దేవుని సంపాదించుకున్నావా లేదా? నీకు ఏమి సంపాదన ఉన్నా, నువ్వు ఏమి కలుగున్నా, దేవుడు లేకపోతే అంతా వ్యర్థమే. ఈ లోకంలో ప్రభువును సంపాదించుకోలేకపోతే ఏమున్నా అన్ని వ్యర్థమే. అబ్రహాము సమస్తమును వదిలిపెట్టి దేవుని వెంబడించాడు, దేవుని సంపాదించుకున్నాడు గనక దేవుడు ఆయన నామాన్ని గొప్ప చేశాడు. ప్రియమైన వారలారా, నేను ముగిస్తున్నాను ఈ రాత్రి. చాలా మనకు సంగతులు, చాలా విషయాలు ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పటికి చాలు. అయితే ఈ 3 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ఒకటి, మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే చెప్పండి, దేవుని కొరకై ఆత్మలు సంపాదించుకోవాలి. రెండవదిగా దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఇక మూడవదిగా దేవుని సంపాదించుకోవాలి, క్రీస్తును కలిగి ఉండాలి. కీర్తనకాడంటాడు, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. కొంతమంది దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడని మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవుడు కలిగిన జనులు ధన్యులు, దేవుని కలిగిన వ్యక్తి ధన్యులు. లూకా సువార్తలో ఆ జక్కయ్యకు లోకంలో మంచి పేరు లేదు, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అందరూ అంటున్నారు, ఏమంటున్నారు చెప్పండి, ఇతడు పాపాత్మల ఇంటికి వెళ్తున్నాడని మాట్లాడుతున్నారు. ధనం ఉంది, మంచి పేరు లేదు. ఆస్తి ఉంది, ధనవంతుడే, కానీ మంచి పేరు లేదు. చివరికి అతడు దేవుని ఎరగడం ద్వారా, దేవుని తెలుసుకోవడం ద్వారా ఒక మంచి విలువైన పేరు అతనికి కలిగి ఉంది. అసలు జకరియా అంటే అర్థమేం తెలుసా? పవిత్రుడు అని అర్థం వస్తుంది అనమాట. జకరియా అంటేనే పవిత్రుడు అని అర్థం. కానీ జక్కయ్య అంటే అర్థం పవిత్రుడు అని అర్థం వస్తోంది. చివరికి పేరు పవిత్రుడే కానీ జీవితం చూస్తే ప్రజలందరూ చెప్తున్న మాట ఏంటంటే ఇతడు పాపి అని మాట్లాడుతున్నారు, సనుగుతున్నారు. దేవుని ఎరగకపోతే ఎవరైనా కావచ్చు, వారు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, దేవుని ఎరగని వారు పాపములో ఉండి చనిపోతే భయంకరమైన నరకానికి వెళ్తారు. కనుక ఎవరైనా ఈ రాత్రి దేవుని కలిగి ఉండాలనుకుంటే, ప్రభువును సంపాదించుకోవాలనుకుంటే, దీనికి ఏమి వెలకట్టాల్సిన పని లేదు, ఎక్కడో దూరంగా యాత్రలు చేయాల్సిన పని లేదు, ఎక్కరాని స్థలాలకు ఎక్కిపోవాల్సిన పని లేదు. దేవా, ఈ రాత్రి నేను పాపిని, నా పాపముల కొరకై నువ్వు కలవరి శిలువలో చనిపోయావు, నువ్వు రక్తము కార్చావు, నువ్వు దేవుడు అవన్నీ నమ్ముచున్నాను ప్రభు అంటే ఎంత ఘోర పాపలనైనా దేవుడు క్షమిస్తాడు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా పర్వాలేదు, ప్రభువా నేను పాపిని అంటే చాలు, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. మరి పౌలు క్రీస్తును సంపాదించుకున్నాడు. పౌలు జీవితాన్ని మారడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. దేవుడైన యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే పౌలు జీవితాన్ని మార్చినాడు. ఈ లోకంలో ఎవరు మార్చలేంది ప్రభు మార్చగలిగాడు. కనుక ఈ రాత్రి నీ జీవితం మారాలంటే యేసు ప్రభువే, ఆయన సృష్టికర్తన దేవుడే నీ జీవితాన్ని మార్చగలడు. కానీ మానవుడు ఎవరు నిన్ను మార్చలేరు. కనుక అతడు పౌలు తన నీతిని కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్రం వలైన నీతిని కలిగి ఉన్నాడు, కానీ జీవితంలో మార్పు లేదు. ఎప్పుడైతే యేసు ప్రభును విశ్వసించాడో అతని జీవితంలో గొప్ప మార్పును చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ రాత్రి ఇంకా యేసు ప్రభు నమ్మని వారు నమ్మండి. నమ్మినటువంటి మనం ఏమి సంపాదించుకోవాలనో తెలుసుకొని ఆత్మయాత్రలో మనం ముందుకు సాగుదాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక.